Revelation chapter 4, verse 5. From the throne came flashes of lightning and rumblings of peals of thunder, and before the throne were burning 7 torches of fire, which are the 7 spirits of God. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. అయితే మెరుపులు, ఉరుములు, ధ్వనులు ఎక్కడి నుంచి వస్తున్నాయంట? దేవుని యొక్క సింహాసనంలో నుంచి వస్తున్నాయంట. ఈ మెరుపులు, ఉరుములు ఇవన్నీ కూడా దేవుని యొక్క సింహాసనంలో నుండి బయలుదేరి ప్రపంచం మీదకి వచ్చి కనపడి వాటి పనివి చేసి వెళ్ళిపోవచ్చు ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఈ వాక్యం విన్న తర్వాత నేను ఎప్పుడు మెరుపుని చూసినా, ఉరుమును చూసినా, పిడుగుని చూసినా ఇవన్నీ కూడా దేవుని సింహాసనంలో నుండి వస్తూ ఉన్నాయి, మనకు కనిపిస్తున్నాయి అని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను. ఎంత భయమైనప్పటికీ, ఉరుములంటే భయం నాకు అయినప్పటికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇది దేవుని సింహాసనంలో నుంచి వచ్చేటటువంటి మరి సౌండ్ ఇది అని ఇంట్రెస్టింగ్గా చూడటం జరుగుతుంది. అయితే ఇవి భూమి మీదకి వచ్చినప్పుడు పెద్దగా ఉంటే చాలా భయపడే వారంగా ఉంటాం మనం. మరి ఆయన సింహాసనంలో నుంచి వచ్చేటటువంటి ఇవే ఎలా ఉంటే సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తివంతుడో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి.